నమస్కారం అండి. నేను డాక్టర్ మల్లికార్జున్. నేను ఒక యూరాలజిస్ట్ని. కిడ్నీ సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మాలో సహజంగా మాకు వచ్చే క్వశ్చన్ ఏమిటి అంటే, డాక్టర్ గారు మేము ఎంత నీళ్లు తాగాలండి అంటూ ఉంటాం. ఇది ఈ మధ్య కాలంలోదా లేక 10 ఏళ్ల నుంచి కూడా అడుగుతున్నారంటే, 10-20 ఏళ్ళ నుంచి ఇండియాలో చాలామంది ఈ క్వశ్చన్ అడగడం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాను. డాక్టర్ గారు నేను ఎన్ని నీళ్లు తాగాలి? నేను ఒకటే చెప్తానండి, దేనికి ఇలాంటి కొలతలు లేవండి. అవసరం బట్టి భగవంతుడు మనకందరికీ ఒకటి దప్పిక అనేది ఇచ్చాడు. దప్పికని బట్టి మీరు తాగండి అని మనకు శాసించాడు. ఆకలి బట్టి తినడం, దప్పిక బట్టి తాగడం అనేది జరుగుతూ ఉండాలి. కానీ కొన్ని కండిషన్స్లో మాత్రమే కొంచెం అవసరం కన్నా కొంచెం ఎక్కువ తాగండి అని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఎక్కువ తాగితే మంచిది, తక్కువ తాగితే నష్టమని కాదండి. చల్లటి దేశంలో ఏమీ పని చేయకుండా ఇంట్లోనే ఉండి అసలు చెమట పట్టకుండా ఉన్న మనిషికి రోజుకి 500-600 ఎంఎల్ నీళ్లు తాగినా సరిపోతుందండి. అదే మండు టెండలో వ్యవసాయం చేసి 2 లీటర్లు చెమట కక్కే మనిషికి 3 లీటర్లు తాగినా తక్కువ పడుతుందండి. కాబట్టి మన అవసరము, మనం చేసే పని బట్టి, మనకు వచ్చిన చెమటను బట్టి, మనం ఎలాంటి టెంపరేచర్స్లో ఉంటున్నాము అన్న దాన్ని బట్టి మనం ఎన్ని నీళ్లు తాగాలి అనేది నిర్ధారణ ఉంటుంది. కొంతమందిలో సపోజ్ స్టోన్స్ తయారైన వాళ్ళలో ఈ విధంగా కొంచెం తక్కువ నీళ్లు తాగితే ఈ స్టోన్స్ మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమంటే కొంచెం ఎక్కువ తాగమని చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఒక మనిషి 3 లీటర్లు తాగాలి, ఒక మనిషి 5 లీటర్లు తాగాలి అనే రూల్ ఎక్కడా లేదండి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ముసలి వాళ్ళలో ఈ నీళ్లు ఎక్కువ తాగి ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగుతారు, దానివల్ల సోడియం ఎక్కువ అనేది మూత్రంలో వెళ్ళిపోతుంది. హైపోనెట్రీమియా అంటే సోడియం అనేది బాడీలో తగ్గి మనిషి అంతా చల్లగైపోయి షాక్లో పేషెంట్స్ అడ్మిట్ అవుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడు దప్పికనిచ్చాడు. మీరు చేసే పనిని బట్టి మీ దప్పిక కలుగుతుంది. దప్పికని తీర్చుకోండి. మీకు ఆ దప్పిక ఎప్పుడు తీరుతుందో అంత చాలనుకోండి. అంతకన్నా ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు.